తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవం తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. అంతటి ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిస్తున్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా తరగా అతడు యెహోవా జీవంతో నీ జీవంతోడు నేను విడవనని చెప్పాను. కనుక వారిద్దరు ప్రయాణమే సాగి వెళ్ళి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనకు దీవించను కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరంగా మీ దివ్య గ్రంథం ముందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్టు మాకొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనొచ్చున్నాము. ఆమె ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ మూడవసారి ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో నీవు మరి యోర్దాను వెళ్ళమంటున్నా. యోర్దాను వెళ్ళమంటే అప్పుడు ఎలీషా నువ్వు ఇక్కడ ఉండే ఎలీషా నా దేవుడు యోర్దాను పొమ్మంటున్నాడు అంటే యెహోవా జీవంతో నీ జీవంతోడు నేను వెంట వచ్చేదను అని అన్నప్పుడు ఇద్దరు కలిసి సాగిపోయారు. యోర్దాను అన్నప్పుడు మనకి విషయం జ్ఞాపకం వస్తుంది. అదేమంటే మరి ఇశ్రాయేలు అయినటువంటి వారు యోర్దాను దాటినప్పుడే వారికి కానాను ప్రయాణంలో కానాను వస్తుంది. యోర్దాను అడ్డొచ్చింది. అందుకంటున్నాడు మరి యెహోషువ ప్రజలతో మాట్లాడుతున్నా, మీరు 3 రోజుల లోపల యోర్దాను దాటాలంటున్నా. చూసారా, మీరు 3 రోజుల లోపలనే యోర్దాను దాటాలి అని అంటున్నా. ఎక్కడ మరి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నా. ఏమంటున్నాడంటే కాగా యెహోషువ ప్రజల నాయకులకి ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు పాళెంలోకి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకున్నకు మీ దేవుడని యెహోవా మీకు చూస్తున్న దేశమును స్వాధీనపరచబోడుకై 3 దినములోగా మీరు యోర్దాను దాటవలను గనక ఆహారము సిద్ధపరచుకున్నాడు. 3 దినములు యోర్దాను దాటాలంటున్నా. యోర్దాను దాటితేనే మరి ఆ కానాను దేశం పాలుతో ప్రవహించు కానాను దేశాన్ని దేవుడు ఇస్తానని చెప్పారు. ఆ యోర్దాను దాటాలి. మరి ఇందులో ఒక విషయం ఏంటంటే కొందరు నాయకులు అయినటువంటి మోషే అహరోను దేవుని మాట వ్యతిరేకించారు. అందులో కానాను చేరలేకపోయారు, యోర్దాను దాటలేకపోయారు. చూడండి, ఎటువంటి నాయకులు అయినప్పటికీ దేవునికి విరుద్ధంగా మనం చేసినప్పుడు, ఆయన ఆజ్ఞ మీరిపోయినప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపం అని 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తున్నాము. ఆజ్ఞ అతిక్రమించి వాడు పాపం చేస్తున్నాడని. మోషే అహరోను కూడా ఆజ్ఞ అతిక్రమించారు. ఏమిటి ఆజ్ఞ అతిక్రమించడంగా? సంఖ్యాకాండం మీరు తల చదువుకోండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7వ వచనం నుంచి చదివినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే మరి మోషే అహరోను దేవుని దగ్గర వెళ్ళి మీరు నీళ్ళు కావాలంటే అని అడిగారు. అప్పుడు దేవుడు అన్ని కర్ర తీసుకొని బయటికి వెళ్ళి నువ్వు బండతో మాట్లాడమన్నా. ఇది విషయం. మాట్లాడమంటే వారు సమాజం ప్రోగు చేసి ద్రోహులారా మీకు నీళ్ళు కావాలని మనుషులతో మాట్లాడుతారు. చూసారా, బండతో అంటే మనుషులతో మాట్లాడమంటే దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు. రెండోసారి మళ్ళీ ఏమనంటే బండతో మాట్లాడినప్పుడు బండను 2 దెబ్బలు కొట్టాడు కర్రతో. అది వారు చేసిన పొరపాటు. నీళ్ళే వచ్చాయి కానీ వాళ్ళు అంటున్నాడు సమాజంలో పరిశుద్ధపరచగా తను అవమానపరిచారని దేవుడు వారిద్దరిని కోరుకొండ పైన మరి అహరోను చంపారు. చూసారా, ఆ దేవుని కోపానికి దిగొచ్చాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా నాయకులను లెక్క చేయలేదు దేవుడు. ఆయన పక్షపాతి కాదు, ఆయన అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు అయినా. అందువల్ల అహరోను చంపారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 28వ వచనం మీద చూసుకోండి, అక్కడ రాయబడేది. ఆ తర్వాత మోషేను పిస్గా కొండ, మోయాబులో దేశంలో ఉన్నటువంటి పిస్గా కొండకు తీసుకెళ్ళారు. పిస్గా కొండ అది మనము ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ కనిపిస్తుంది అన్నమాట. 34వ అధ్యాయం నేను చూసినప్పుడు మొదటి వచనంలోనే చదువుతాను వినండి. మోషే మోయాబు మైదానం నుండి ఎరుకు ఎదురున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునికి ఎక్కాము. అప్పుడు నెబో శిఖరానికి ఎక్కి మోషేను అక్కడ పైకి ఎక్కించారు. అప్పుడు మోషేతో మాట్లాడుతున్నా, మరి యెహోవా అతనితో
ఇట్లా నేను చూసారా యవతనతో ఇట్లా నేను ఏమంటున్నాడు చూద్దాం. చూడండి, నీ సంతానమునకి ఇచ్చేదని అబ్రాహాము ఇస్సాకు యాకోబులు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నేను దాన్ని చూడనిచ్చేసాను, కానీ నువ్వు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందిన. బయత్ పేరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతను పాతి పెట్టబడను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటికి ఎవరికి తెలియదు. చాలా మోషే చనిపోయినప్పుడు అతని వయసు చూడండి, 120 సంవత్సరాల వయసు రాయబడి. చూడండి, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరం ఏడుగలవాడు. అతని దృష్టి మాంద్యం లేదు, అతని సత్తు తగ్గలేదు. గమనించారా ఎంత ఆరోగ్యం ఉన్నాడు మోషే. అయితే ఆయన మాట ఉల్లంఘించడం ద్వారా మోయాబు దేశంలో ఆ కొండ ప్రాంతాలు చంపి అక్కడ సమాధి చేశారు. ఆ సమాధి చేసేవారికి ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ మోషే కానాను చేరలేకపోయారు. నది దాటి అక్కడికి వెళ్ళకూడదు, అదే యోర్దాను నది. అక్కడ మరణించారు. యోర్దాను అనగా మరణం అని అర్థం. యోర్దాను దాటితేనే కానాను. మనం యోర్దాను దాటితే మనం పరమ కానాను మనం చేరాలంటే ఒక నది అడ్డం ఉంది. మరణం అనే నది మనకు అడ్డు ఉంది. ఆ మరణం అనే నది దాటినప్పుడే మనం కానాన్ని చేరుతాం, పరమ కానాన్ని చేరుతాం. అది యోర్దాను అంటే మరణం అని అర్థం. అవును. కాబట్టి అప్పుడు సాతాను అనేవాడు అపవాది మిఖాయిని అడుగుతున్న దేవదూతను, మోషే సమాధి ఎక్కడుంది, మోషే శరీరం ఎక్కడ నాకు చెప్పంటున్నా. చూసారా, యూదా పత్రిక 1:9 రాయబడింది అన్నమాట. యూదా పత్రిక 1:9 మోషే సమాధి ఎక్కడుంది నాకు చూపించాలంటున్నా, ఆ శరీరం ఎక్కడుందని. అప్పుడు గాబ్రియల్ మిఖాయిలు దేవదూత తీర్పు తెగింపగా యోహానును గద్దించను కాకన్నా. చూసారా, ఎందుకు సాధారణ అక్కర ఆ సమాధి పైన మోషే శరీరం కావాలంటున్నాను. అది తెలిసినట్టయితే ఇస్రాయేలందరికీ తెలియజెప్పి మోషే సమాధి ఇక్కడ చూడు అని చూపించి దేవుని మహిమ లేకుండా చేస్తాం. ఎందుకంటే దేవుని మహిమ లేకుండా అంటే అక్కడ గుడి గోపురాలు కట్టించి ఇక మోషేను పూజించేవారు. చూసారా, అందువల్ల మోషే సమాధి ఇప్పుడు ఎవరు నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడిని కాను. చూసారా, నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడిని కాను అంటున్నా. యెషయా 40:8 రాబడిందమ్మా. యెషయా 40:8 వచ్చంలో నా మహిమను ఎవరికి ఇచ్చేవాడిని కాను అంటున్నా. దేవుడు ఒక్కడే మహిమ పొందాలి. ఆయన మహిమ దగ్గర చూసినంత అవమానం పరాభవం కలుగుతుంది. కాబట్టి ఆయన మహిమను దగ్గరించుకుంటారు. అందువలన నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడిని కాను అని అంటున్నాను. ఆ మహిమ ఘనత దేవునికే చెందాలి. మనము దేవుని మహిమపరచాలి. మన ద్వారా దేవుని మహిమ రావాలి. మన సాక్ష్యం ద్వారా దేవుని మహిమ పొందాలి. ఆ మహిమ మన పొందడానికి దురుద్దేశం ఉండకూడదు. అప్పుడు సాతాను ఆ మహిమ దొంగిలించాలనుకున్నాడు. లూసిఫర్ ఎప్పుడైతే అట్లా దేవునితో సమానం ఉండాలని అనుకున్నాడో అక్కడ నడిపోయబడ్డాడు. యెషయా 14:12 చూసారా. కాబట్టి మనము ఆయన మహిమను మహిమపరచాలి, కానీ ఆయన మహిమను దొంగిలించకూడదు. దాన్ని గమనించారా. కాబట్టి ఈ విధంగా మనము మరి ఇంకో విషయం గమనించినట్లయితే యోహాను ఎన్ని విషయాలు చూపిస్తున్నటువంటి దేవదూతను కాలం బ్రొక్కపోయారు, సాగిలు పడకపోయారు. ఏ ఉద్దేశమే, నేను కూడా నీ దాసులు ఒకడను, నా కాలు పట్టుకో, దేవుని కాలు పట్టుకన్నా. చూరా, ఇందులో చాలా కాలం బ్రొక్కించుకుంటున్నారు క్రైస్తవులు కూడా చాలామంది. తప్పు. ఆ మహిమ దేవునికే రావాలి. అంతేకాకుండా ఏమైనా వివరించి చెప్పినటువంటి దేవత మళ్ళీ రెండోసారి కూడా ప్రకటనలు మనం చూసినప్పుడు మళ్ళా కాలు పట్టుకుపోతున్నా. అప్పుడు మళ్ళీ దేవత చాలది నా కాలు పట్టుకో సుమి అని అంటున్నా. ఎందుకంటే దేవదూతలంతా బలవంతులైనప్పటికీ మనకంటే తక్కువ వాళ్ళు మన సేవకులు అంటే వాళ్ళు. చూసారా, మన వాక్యం క్లియర్ ఉంది. మీ పరిచారకులైన సేవకులైన ఆత్మలు గారు అంటున్నారు. చూడండి, ఏప్రిల్ 14లో ఏం రాబడిందంటే వాళ్ళు మన సేవకులైన ఆత్మలు అంటున్నారు. చూడండి, మీరందరూ రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా.
వాళ్ళు మన దేవత సేవకులు, మన దేవుని బిడ్డలు సేవకులు కాబట్టి హిజ్కియాకు సహాయం చేయడానికి పంపించా. ఒక దేవదూత 1,80,000 మంది చంపింది. యెషయా 37:36 చూసారా. అంతేకాక ఆ 2:5 చెప్పి 2:5 రాయబడింది. ఏమంటాడంటే మనం మాట్లాడుతున్న రాబో లోకము ఆ దూతలు లోపరచలేదు అంటున్నా. ఆ రాబో లోకం పరలోక రాజ్యం నుంచి మాట్లాడుకుంటున్నాం. ఆ దూతలు లోపరచలేదు చూసారా మనకే అంటున్నా. అంటే యోర్దాన్ అనగా చూసారా మరణం అని చెప్పారు. యోర్దాన్ అనేది మరణం అనేది దాటిన తర్వాత మన పరలోక రాజ్యంలో మన ప్రవేశం, అది మనం గుర్తించాలి. యేసు ప్రభువు వారు కూడా యోర్దాన్ నదిలో బాప్తిసం పొందారు. యోర్దాన్ నది మోషే అక్కడ యూదులకు, శాసు, పరిసయ్యులకు, సద్దూకయ్యులకు బాప్తిసం ఇచ్చినప్పుడు సర్పసంతానమా అని గద్దిస్తున్నారు వారు. మొత్తం చోట 3:5 మీరు నరక శిక్ష అంటే తప్పించుకుంటారు, సర్పసంతానమా బాబు ఉగ్రత అంటే తప్పించుకుంటారని వారికి బాప్తిసం ఇచ్చారు. మారు మనసు తగిన ఫలం ఫలించాలంట. మారు మనసు తగిన ఫలం ఫలించాలంటున్నాం. ఆత్మఫలాలు ఉండాలంట. అందులో ద్వారా యేసు కూడా యోర్దాన్ నదిలో బాప్తిసం పొందడం మనకు కనిపిస్తుంది. మనకు యోర్దాన్ నది మనకు కనిపిస్తుంది. అక్కడ మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు అక్కడ ఆయన యోర్దాన్ నదిలో బాప్తిసం పొందినట్టు, యోహాను చేత బాప్తిసం పొందినట్టుగా మన మత్తయి సువార్త కనిపిస్తారు 3వ అధ్యాయంలో. మరి 10వ వచనంలో చూడండి, యేసు ప్రభువు వారు కూడా ఆయన చేత బాప్తిసం పొందుతున్నా. 13వ వచనం మత్తయి 3:13 చూడండి. ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని వద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా వద్దకు వచ్చున్నావా? అలా నివారింపదొచ్చిన కానీ యేసు ఇప్పటికి కానేమో, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగినదని అతను ఉత్తరం ఇచ్చాను. అతను అలా కానించాను. చూచారా, బాప్తిసం పొందిన తర్వాత యేసు ప్రభువు వారు కూడా 40 రాత్రులు శోధించ సాతాను నా ఉపాసం ఉండి సాతాను ద్వారా శోధించబడ్డారు. అవును చేయాలా, అది మనం చూసినప్పుడు ఇది యేసు ప్రభువు యొక్క ఉపాసం, 3వ ఉపాసం. 3 వ్యక్తుల ఉపాసం నుంచి మనం చాలా ఎక్కువ నేర్చుకున్నాం. ఇప్పుడు ఆఖరణ ప్రభు యొక్క ఉపాసనలు కూడా మనము చూస్తున్నాం. ఇక్కడ 4వ అధ్యాయం మొదటి నుంచి చూడండి, 1 నుండి 2, 3 వచనాలు చూసినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపడకు ఆత్మలో అరణ్యమును కొనిపోబడాను. 40 దినములు 40 రాత్రులు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదురుకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు వచ్చి రాళ్ళను రొట్టెగినట్లు ఆజ్ఞాపించమని అన్నాను. అందుకని మనిషి రొట్టెవాడు మాత్రం కాదు కానీ దేవుని నోటిని ప్రతి మాటలు జీవించడం అంటున్నా. మనిషి రొట్టెవాడు మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడింది అంటున్నాను. చూచారా, సాతాను జయించారు. రాత్రి విలువ ఉంది. దేవుడు ఈ రాళ్ళు రొట్టెలను చేసుకుని తినమన్నది. అయితే మనిషి రొట్టెలు మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుంచి ప్రతి మాటలో జీవించాలంటున్నా అని వ్రాయబడింది. ఎక్కడ వ్రాయబడి? రాత్రి విలువ ఉంది. 2:8-3 వ్రాయబడింది అన్నమాట. ఆ రాత్రి విలువ ఉంది. అదే శరీరాశని జయించాడు. ఇక్కడ శరీరాశ కనిపించింది. మరి 1వ యోహానులో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 1వ యోహాను పత్రిక చూడండి, అక్కడ శరీరాశ, నేత్రాశ, జీవుడు మనం రాయబడింది వాక్యంలో. గమనించారా? ఈ 3 డేస్లో జయించారు. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 16 వచనం మనం చూస్తున్నాం. ఏముంది అక్కడ చూడండి. 16 వచనంలో ఇట్లా రాయబడి ఉన్నది, లోకంలో ఉన్నదంతయు మన శరీరాశయు, నేత్రాశయు, జీవబుడమమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. చూసారా, శరీరాశ, నేత్రాశ, జీవబుడము, ఈ 3 లోకములు ఉండేది. అందుకే ప్రభువు నేను లోకం జయించాలంటున్నా. యోహాను 16:30లో ధైర్యం తెచ్చుకోండి, నేను లోకం జయించాలంటే అర్థేంటి? అనేక లోకాన్ని జయించారు యుద్ధాలతో, రక్తపాతాలతో. అది 3ని జయించలేకపోయారు. ఏమిటా 3? శరీరాశ, నేత్రాశ, జీవబుడము. ఇవి లోకంలో ఉన్నవి.
లోకం ఉన్నవాడు జయించాడు, నేను లోకం జయించాలని యేసుప్రభు. అందుకే సాతాను శరీరాశ కల్పించాడు. మొదట ఈ రాళ్ళు రొట్టెలను చేసుకొని తినమన్నా. అది మనిషి రొట్టెలు మాత్రం కాదు కానీ దేవుడు నోటిని ప్రతి మాటను జీవించాలన్నా అని రాయబడింది. ఎక్కడ రాయబడింది? ద్వితోపదేశం 8:3 రాయబడిన మాటను బట్టి చూసుకోండి బైబిల్లో. ద్వితోపదేశకాలము 8వ అధ్యాయం చూద్దాం. ఎందుకంటే అక్కడ రాయబడిన మాటని చెప్పి సాతాను తల చిత్తకొచ్చాడు. ఎందుకనగా సాతానుడు బైబిల్ బాగా తెలుసు. అందువల్లనే మరి ప్రభు ఆ మాట చెప్పి వాళ్ళ తలను చిత్తకొట్టేశారు. ద్వితోపదేశకాలం 8వ అధ్యాయం చూసినట్లయితే ద్వారా మనకు అక్కడ ఈ మాట రాయబడింది. చూడండి 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదురని నీకు తెలియజేయచ్చు. చూసారా? దేవుడి నోటి ప్రతి మాటను జీవిస్తారు, ఆహారం వల్ల కాదు. అది రాయబడిందని సాతాను తలను చిత్తకొచ్చారు. శరీరాశ జయించారు. లేదా నేత్రాశ. నేత్రాశ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే బాగా గమనించండి. నేత్రాశ మత్తయి సువార్తలోనే మనం చూస్తున్నాం. అది 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ నేత్రాశ కలిగిస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మరి 8వ వచనం. నేత్రాశ ఏమది ఏం కల్పిస్తున్నాడో కొంచెం పరిశీలిద్దాం. రెండో శోధన నేత్రాశ. అవి లోకంలో ఉన్నవి, అవి దేవుళ్ళని కలిగినవి కావు, అవి లోక సంబంధమైనవి. వాటిని జయించినప్పుడు లోకం జయించినట్టు అర్థం. చేసే లోకం జయించినట్టు అర్థం ఏంటంటే ఈ మూడింటిని జయించాడు. ఏవో ఈ 3 శరీరాశ జయించాడు. ఇప్పుడు రెండవది నేత్రాశ, జీవుడమ్మ. ఇప్పుడు నేత్రాశ 8వ వచనం కనిపిస్తుంది మనకు. ఎక్కడ? మళ్ళా పోది మీకు ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమనాన్ని చూపి నువ్వు సాగిలపడడానికి నమస్కారం చేసిన కదా వీటన్నిటి నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా యేసు అంత సాతాను పొమ్ము ప్రభువైనా నీ దేవుడు ఆయన మాత్రం సేవింపలను అని వ్రాయబడినది. నేను చూసారా? అని వ్రాయబడింది. మనుషులు అంటున్నా ఏమన్నాడంటే నీ ప్రభు నీ దేవుడు మాత్రం ఆయన మాత్రం సేవించవలను, ప్రభు నీ దేవుడు మనకి ఆయన మాత్రం సేవించవలను అని రాయబడినది. ఎక్కడ రాయబడింది? ఒక మనిషి అప్పు తీసుకుని పత్రం రాసిస్తాను. ఎన్నో కొంతకాలం చాలా కాలం జరిగిన తర్వాత అప్పుడైతే నేను మీకు బాకీ లేదంట కోర్టు తీసుకెళ్తాను. ఇంత బాకీ ఇవ్వమంటే జడ్జి నేనేం బాకీ లేదంట, దీన్ని రాసి సంతకం ఉందంట. చూసారా? రాత్రి విలువలు అది వేసే రాయబడింది అని చెప్పి సాతాను తల చిత్తకొచ్చాడు. ఎందుకంటే వ్రాతను ఒప్పుకోదు, వాడు కూడా బైబిల్ తెలుసు బాగా సైతాన్ని. నోరు పుస్తకం వెళ్ళిపోయారు. శరీరాశ నేత్రాశ కల్పించాడు. ఇప్పుడు 3వ జీవుడము. 3వసారి ఎత్తైన దేవాలయంపై తీసుకుని వెళ్ళి ఇక్కడ సింధు దుమ్ముఖము నీ పాదం రాయి తగలకుండా దేవదూతలు తమ చేతి తెచ్చి పట్టుందరు అని రాయబడింది సైతాన్ అంటున్నా. అదే సైతానుడు బైబిల్ తెలుసని అర్థం. కానీ ఎక్కడ రాబడింది అన్నమాట? కీర్తన 90:12 దేవదూత నీ పాదం రాయి తగలకుండా దేవదూత తమ చేతి ఎత్తి పట్టుకుందరు అని మాట అక్కడ రాయబడింది. ఆ మాట చెప్పి ప్రభుని ఓడించడానికి ప్రయత్నం చేసింది. కానీ వల్ల ప్రభు ఒక మాట నీ ప్రభు నీ దేవుడు శోధింపలేదని మరో చోట రాయబడింది. చాలా 16 వచ్చింది. ద్వితీయోపదేశకాలం 6-16 సంవత్సరాలు. మీరు మిస్పాలో మీ దేవుడిని యెహోవాను శోధించినట్లు ఆయన శోధింపకూడదు అంటున్నా. చూచారా? ఆయన శోధింపకూడదు అని ద్వితీయోపదేశకాలం మరి 6:16 చెప్పిన మాట సత్యాన్ని చెప్పి సాతాను చిత్తగొట్టారు. వాడు తోకముడిచి వెళ్ళిపోయారు. కాబట్టి అలా ఈ 3 శోధన ప్రభు జయించాడు, లోకాన్ని జయించాడు. అంటే అర్థం ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవుడమ్మ. ఈ 3 ప్రపంచం ఏ మానవుడు జయించలేరు. యేసు ఒక్కడే జయించారు. ఆయన జయించారు. మరణం జయించారు, లోకాన్ని జయించారు, సాతాను జయించారు, అందరి శక్తి జయించారు, శోధన జయించినటువంటి జయవీరుడు యేసు ప్రభు ఒక్కడే. అతి వాక్యం శ్రద్ధగా మనం చదువుకొని గ్రహించి ఆ నిత్యత్వం వాడు మా శ్వాసములకు ఆత్మతండ్రి సహాయం సిద్ధపరచు. ఆమె ప్రార్థన చేసుకు. ప్రభా దయమే డాక్టర్ ఫల తండ్రి ఆశ్చర్యకరణ స్వచ్ఛమైనా అయ్యా మేము ఇంతవరకు అద్భుత ఆశ్చర్యం కాపాడిన స్వచ్ఛములు నీ వర్తమానం అందించే స్వచ్ఛములు అందరూ వాక్యం ఫలింపు చేసి వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి వారికి ఆశీర్వదించి అద్భుతాలు తెలియచుకొని
ప్రతి పర్సన్ తీర్చమని యేసుప్రభు వేడుకొంటున్నాం తండ్రి. ఆమె ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ గణ్యమైన సహవాసం చేరిన మనందరికీ మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండును గాక. ఆమె